ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే ఇరాన్పై దాడులు జరగడం వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ వస్తున్న వార్తలను భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ తీవ్రంగా ఖండించారు. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించి నెతన్యాహుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే ఆయన తిరిగి వచ్చిన 2 రోజులకే అంటే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఇరాన్పై విరుచుకుపడటంతో ఈ ఆపరేషన్ గురించి భారత్కు ముందే తెలుసని, మోదీ పర్యటనకు దీనికి సంబంధం ఉందనే వాదనలు తెరపైకి వచ్చాయి. దీనిపై అజార్ స్పందిస్తూ మోదీ పర్యటనకు ముందే పశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత అస్థిరంగా ఉన్నాయని, కేవలం వ్యూహాత్మక అవకాశం లభించడం వల్లే మోదీ పర్యటన ముగిసిన 2 రోజులకు ఈ దాడి చేపట్టామని వివరించారు. దౌత్యపరమైన పర్యటనలను సైనిక చర్యలతో ముడిపెట్టడం సరికాదని, ఈ 2 వేర్వేరు అంశాలని ఆయన కుండబద్దలు కొట్టారు. మరోవైపు ఈ పర్యటనపై దేశీయంగా రాజకీయ దుమారం రేగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాని పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ప్రధాని అక్కడ పర్యటించటం వల్ల యుద్ధానికి భారత్ మద్దతు ఇస్తోందనే తప్పుడు సంకేతాలు ప్రపంచ దేశాలకు వెళతాయని కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విమర్శల నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబారి వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో శాంతిని కోరుకునే భారత్ ఎప్పుడూ చర్చల ద్వారా సమస్య పరిష్కారాన్ని కోరుకుంటుందని దౌత్య నిపుణులు గుర్తు చేస్తున్నారు. యుద్ధం వేళ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా అజార్ తోసిపుచ్చారు. ఆయన సురక్షితంగా ఉన్నారని, ఒక కాఫీ షాప్లో ఆయన కనిపించిన వీడియో నిజమైనదేనని, కృత్రిమ మీద సృష్టించింది కాదని స్పష్టం చేస్తూ అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేశారు. ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్ సేనలు తాజాగా మరో కీలక విజయాన్ని ప్రకటించాయి. నిన్న రాత్రి టెహరాన్లోని మెహ్రాబాద్ విమానాశ్రయంపై జరిపిన మెరుపు దాడిలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి చెందిన వ్యక్తిగత విమానాన్ని ధ్వంసం చేసినట్లు నెతన్యాహు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ దాడి వల్ల ఇరాన్ అగ్రనాయకత్వానికి పెద్ద దెబ్బ తగిలిందని, వారి రవాణా సమన్వయ వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన వైమానిక దాడులను ముమ్మరం చేస్తోంది. ఈ పరిణామాలు పశ్చిమాసియాను మరింత యుద్ధ కోరల్లోకి నెట్టేలా ఉన్నప్పటికీ భారత్ మాత్రం తన దౌత్య సమతూకాన్ని కాపాడుకుంటూ ఈ వివాదానికి తన పర్యటనతో సంబంధం లేదని స్పష్టం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాల మధ్య మరిన్ని దౌత్యపరమైన సవాళ్లను విసిరే అవకాశం ఉంది.